తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఆర్యవాటం గ్రామంలో 2007 నుంచి ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా వీర వెంకటలక్ష్మి విధులు నిర్వహిస్తున్నారు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్యవాటం గ్రామంలో టీడీపీ నాయకులు కోట తాతాబాయి, పుల్లపు ఆనంద్ కుమార్, కోళ్లు హనుమంతరావు చౌదరి ఈ ముగ్గురు కలిసి తమకు కావలసిన వ్యక్తికి ఉద్యోగం వేయించడం కోసం వెంకట్ లక్ష్మిని మానసికంగా వేధించడం, 10 మందిలోని చున్కలుగా మాట్లాడుతూ అవహేళనగా చేయటం చేసేవారు. ఈ వేధింపులను తట్టుకొని విధి నిర్వహణలో కొనసాగుతూ ఉండేది. చివరికి అధికార బలంతో తప్పుడు ఆరోపణలతో వెంకటలక్ష్మి ఉద్యోగం నుంచి తొలగించి వారికి కావలసిన వ్యక్తికి ఉద్యోగంలో నియమించడం జరిగింది. అనేక రకాలుగా టార్చర్ చేయడం జరిగింది. ఆమె తట్టుకుని ఉద్యోగం చేస్తూ ఉన్నా సరే రాజకీయంగా వాళ్ళ స్వార్థంతో వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వేసుకోవడం కోసం ఈవిడిపై లేనిపోయి తప్పుడు ప్రచారాలు చేసి ఈమె స్థానంలో వేరే వాళ్ళని వేయటం జరిగింది. దాని నిమిత్తం వెంకటలక్ష్మి గారు వారిపై హెరాస్మెంట్ కేసు కూడా గొల్లపాలెం పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఇప్పటికే చాలా రోజులు కేసు పెట్టడం జరిగింది. పోలీసు వారు వారిపై చర్యలు తీసుకుని ఎఫ్ఐఆర్ వేస్తానన్నారు. కానీ ఇప్పటి వరకు ఏ విధమైన రెస్పాన్స్ లేదు. న్యాయం చేస్తామంటున్నారు కానీ న్యాయం మా దాకా రావలేదు. కాబట్టి మేము ఈరోజు మీడియా సమక్షంలో విషయాలు చెప్పడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం గత వైఎస్ఆర్సీపీ పరిపాలనలాగే వీళ్ళు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఎస్సీలపై దాడులు చేస్తూ ఉన్నారు. ఎస్సీలు ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నారు. ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలో బీసీ మంత్రి గారు మా ఎస్సీల సమస్యలను పట్టించుకుంటారనే నమ్మకంతో మేము ఉన్నాము. మరి మంత్రి గారికి తెలుసో లేదో కానీ ఇక్కడ ఆర్యవాటం గ్రామంలో టీడీపీ నాయకుల చేసే పరిపాలన అరాచకంగా ఉంది, రాక్షస పాలనగా ఉంది. ఎప్పటికైనా ఈ మంత్రి గారు ఆ టీడీపీ నాయకులకి బుద్ధి చెప్పి ఎవరైతే వెంకటలక్ష్మి ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారో ఆమె ఉద్యోగాన్ని ఆవిడకి ఇప్పించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. లేదండి, నాకు నా భర్త అయితే పనికి వెళ్ళారండి. మా బిడ్డలు, నా భర్త, మా కుటుంబం ఈ జాబ్ మీద మేము బ్రతుకున్నామండి. తర్వాత మాకు ఈ జాబ్ తప్ప వేరే జాబ్ లేదు. విధుల్లో తీసుకుంటారని నమ్మకం నాకు ఉన్నదండి. సుభాష్ గారు నాకు